అనంతపురం జిల్లా సత్సాయి జిల్లా రాప్తాడు మండలం మోడల్ స్కూల్లో మైనర్ బాలిక మిస్ అయ్యి దాదాపు 14 రోజులు కావస్తుంది. ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరిస్తున్న హోంమంత్రి ఒక మహిళ, అలాగే విద్యాశాఖకు హెడ్గా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీమతి సునీతమ్మ గారికి, అలాగే అదే ఏరియాలో మినిస్టర్గా ఉన్న ఆ ఏరియాకి మినిస్టర్గా ఉన్న మహిళ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మహిళ, అలాగే ఈ రాష్ట్రానికి ఏకంగా డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు గతంలో పార్టీలోకి అధికారంలోకి రాకముందు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి మేము వెతికి తీస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం గారికి ఒకటే చెప్తా ఉన్నాం, 30,000 మందిని తీసేది కాదండి, ఈరోజు రాప్తాడు మండలంలో ఒక మైనర్ మహిళ మిస్ అయింది, ఆమె మహిళ పాపను ఒక్కదాన్ని వెతికి తీయండి. అలాగే ఆ రాప్తాడు మండలంలో స్టేషన్ హౌస్గా ఆఫీసర్గా ఉన్న సిఐ గారికి పట్టదా, అలాగే రూరల్ డిఎస్పీ గారికి పట్టదా అని అడుగుతా ఉన్నా. రూరల్ డిఎస్పీ గారు సోకప్ అలాగే ఇన్సర్ట్ చేసుకొని అందరి మీద నోరు పారేసుకోవడం కాదండి. మీరు నిజంగా ఈ సిఐ గారికి సిద్ధ ఉంటే మహిళ పాప మైనర్ బాలిక ఎక్కడుందో 24 గంటల్లో వెతికి తీయకపోతే మేమందరం కూడా మీ స్టేషన్ ముట్టడించడానికి మేము వెనకాడం. అలాగే సిఐ గారు మీరు కూడా మీ పద్ధతి మార్చుకోవాలా. స్టేషన్కి వచ్చిన మహిళలతో అలాగే ఇక్కడ వచ్చిన బాధితులతో ఎలా మీరు పట్టుకోకుండా పర్లేదు, కానీ కడుపు బాధతో వచ్చిన వాళ్ళకి మీరు ధైర్యం చెప్పకపోగా మీ ఇష్టాసారం గురించి మీరు మాట్లాడుతున్నారు. అలాగే పోలీసుల మీద మీలాంటి వారి వల్లనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న వాల్యూ అభిమానం కూడా పోతా ఉంది. పాప ఎవరైతే మిస్ అయిందో మీకు తెలుసని మాకు తెలుసు. మీరు వెంటనే 24 గంటల్లో పాపని వెతికి తీయకపోతే రూరల్ డిఎస్పీ ఆఫీస్ అలాగే రాప్తాడు సర్కిల్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కూడా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎస్పీ గారికి ఒకటే చెప్తా ఉన్నా, మీరేదో మేము కమిటీలు వేసాము, డ్రోన్లు ఇస్తున్నాము, మహిళల కోసం ఎక్కువ చేస్తామన్నాము, ఈ ఎస్పీ గారు శాతగంతనమా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా. ఇదే చెప్తున్నా హోమ్ మినిస్టర్ గారు, మీరు కూడా ఒక మహిళ, మీరు ఆలోచించండి. ఆలోచించకపోతే చెప్పండి, చేత కాకుంటే మీ పదవులు అన్ని దాంట్లకి రాజీనామా చేయండి. ముఖ్యంగా రూరల్ డిఎస్పీ గారు ఇష్టానుసారం మాట్లాడేది కాదు, పద్ధతి మార్చుకొని ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీ దగ్గరికి బాధితులు వస్తారు. మీరు సరైన సమాధానం చెప్పకపోతే మీ డిఎస్పీ ఆఫీస్ గేట్లు కూడా వేయడానికి మీ వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్. రాప్తాడు పోలీసులు వైఖరిని ఖండిస్తా ఉన్నాం. పద్ధతి మార్చుకోవాలా, పద్ధతి మార్చుకోకుంటే మీరు ఎలా వివరించుకోవాలో పద్ధతులు మేము నేర్పించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. మాకు పాప 16 రోజులు అవుతుంది సార్, మేము కనరాలేదు. మాకు పాప సార్ అడుగుతుంటే మాకేం రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి, మేము ఎంక్వైరీ చేసి తొలగిస్తామంటారు. మాకు తెలిసే మటుకైతే మా పాపను మేము తొలగించుకోలేము. కేసు పెట్టినా ఏం పెట్టినా చూస్తున్నాము అంటున్నారు, కానీ రెస్పాన్స్ ఇవ్వడం లేదు. వెతుకుతున్నాం అంటున్నారు, కానీ మాకు ఏమి అసలు రెస్పాన్స్ అసలు ఇవ్వడం లేదు. ప్రయత్నం చేస్తాను అంటున్నారు తప్ప మాకు ఎటువంటి ఇది మాకు సాయం చేయలేదు. మా పాప ఉందా చనిపోయిందా మాకు ఏదో ఒకటి మాకు క్లారిఫికేషన్ అనేది మాకు కావాలా. 16 రోజులు అవుతుంది సార్. స్కూల్ నుంచి పోయింది పాప. మాది వచ్చేసి ఇక్కడే సార్, వేసుకేదే మోడల్ స్కూల్ గవర్నమెంట్ సార్, రాప్తాడు మోడల్ స్కూల్ నుంచి పోయింది. ఆడ స్కూల్లోనూ రెస్పాన్స్ లేదు. మాకు ఏమడిగినా చేస్తాం, చూస్తాము, పంపిస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం అనేది తప్ప మాకు ఎటువంటి ఇది న్యాయం చేయలేదు. మా పాప 16 ఏళ్ళ పాప. మాకు అనుమానం పెట్టి కేసు పెట్టినాము సార్. సీసీటీవీలో వాళ్ళు చూసినారు. మాకు ఎటువంటి చేస్తానం అనేది తప్ప వేరేది ఏం లేదు. ఏమీ మాకు లేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి, మేము పంపిస్తాము. మా సారాలను పంపిస్తాము అంటున్నారు. మాకు ఏమి చెప్పలేదు సార్ వాళ్ళు. కనీసం మాకు ఏదన్నా కానీ పేరెంట్స్కి ఫోన్ చేయలేదు వాళ్ళు.
కానీ మా ఎరికి లేనిది పాపను మీరు ఎట్లా పంపిస్తారు? ఏదన్నా అవసరానికి మీరు ఫోన్ చేస్తారు, పాప స్కూల్కి రాలేదా అవి రాలేదని. ఇప్పుడు పాప పోయింది, మీరేంటి ఫోన్ చేయలేదు మాకు? 16 సంవత్సరాలు. అది మాకు తెలియదు సార్. అది రాజకీయ కోణంలో ఏమన్నా ఉందా? అది ఏమో సార్, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ తరపున వాళ్ళు ఏమన్నా వీళ్ళకి ఫోన్ చేపించి ఏమన్నా మాకు పంపిస్తున్నారు పంపారో చెప్పలేదు. వాళ్ళు ఏం నాటకాలు ఆడుతున్నారో మాకు తెలియదు. మాకైతే మా పాప కావాలా సార్, లేదంటే మేము ఏడన్నా కానీ ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం. పోలీసులు స్థానికంగా ఏం చెప్పారు? అది ఏం చూస్తున్నారు సార్, వెతుకుతున్నామో చూస్తాం అంటున్నారు కానీ మాకేమి కనీసం రెస్పాన్స్ లేదు. చూస్తానా ఉండండి, ఆగండి, వెతికితే కానిస్తే మేము పట్టుకొచ్చి మీ పాపను మీకు అప్పగిస్తాం అంటున్నారే తప్ప ఇప్పుడు 16 రోజులు అవుతుంది. మేము ఏం మాట్లాడాలా సార్? మేము పోయినప్పుడల్లా ఇదే మాటే చెప్తారు. మాకు మా పాప ఉందా లేదా చనిపోయిందా మాకు? 16 ఏళ్ళ పాప స్కూల్ నుంచి పోయింది. స్కూళ్ళకు నేను రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆ పాప బతికింది అనేది తెలియదు, చచ్చిపోయింది తెలియదు సార్. 16 ఏళ్ళ పాప, చిన్న వయసు. మా పాప మాకు కాళ్ళ ఎట్లా పోయింది? స్కూల్ నుంచి పోయింది సార్. వాళ్ళు ఏపీ మోడల్ స్కూల్ రాపుతాడు. 16 ఏళ్ళ పాప. నాకు భయం అవుతుంది సార్. ఆ పాప ఇలా తల్లిని సార్. వాళ్ళు ఏమన్నారు? పోయింటే స్కూల్ నుంచి పోయింటే మీరేమన్నారు? ప్రిన్సిపాల్ ఏమన్నారు? పోలీసులు ఏమన్నారు? పోలీసులు తిరుగుతున్నాము, ఆడ దొరకలేదు అన్నారు సార్. ట్రై చేస్తున్నాము, తెలియలేదు ఇంకా అంటున్నారు సార్ వాళ్ళు. పాప 16 ఏళ్ళ పాప ఇలా చచ్చిపోయిందంటే 3-4 ఏడు సూర్యకంఠం బతికిందంటే బాధే కదా సార్. సీసీ కెమెరాని ఏమన్నా అడిగారా మీరు మోడల్ స్కూల్లో? అడిగినాం సార్. పని చేయలేదన్నారు సార్ బయట. కొంతమంది ఏమంటారంటే మీకు తెలిసిన వాళ్ళు పిలిచిపోయినారని అంటున్నారు, మీరేమంటారు దాంట్లో? లేదు సార్, అదంతా ఏం తప్పు. అదంతా ఇన్ఫర్మేషన్ తప్పు సార్. అదంతాను చిన్న వయసు. ఆ పాపకి ఏం తెలియదు సార్. కాబట్టి ఇప్పుడు హాస్టల్ వార్డెన్ ఎస్ఐ సిఐ వాళ్ళంతా ఏమంటున్నారు అంటే వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినారా మీరు ఇచ్చినారు ఫస్ట్ కంప్లైంట్? మేము ఇచ్చినాం సార్. ఎతుకుతున్నాము, ఎడ కనపడలేదు అంటున్నారు. వాళ్ళు ట్రై చేస్తున్నాము, ఎడ కనపడలేదు అంటున్నారు. వార్డెన్ అంటే ఏమనింది? వాటి స్కూల్లోనూ మేమేమి సీసీ కెమెరాలను పెట్టింటే ఎవరో వచ్చి తోలుకొని పోయినారు అన్నారు సార్. పూర్తి సమాచారం అయితే ఇవ్వలేదు. ఇవ్వలేదు.